హైదరాబాద్లో కబ్జాదారుల గుండెల్లో వణుకు పుట్టించిన పేరు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ భవిష్యత్తుపై చర్చ జరుగుతున్న వేళ ఇప్పుడు ఒక పేరు రాజకీయ వర్గాల్లో అధికార యంత్రాంగంలో హాట్ టాపిక్గా మారింది. అదే మాజీ జీహెచ్ఎంసీ కమిషనర్ డైనమిక్ ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి కాటా. హైడ్రాకు కొత్త చీఫ్గా ఆమ్రపాలి వస్తారా? రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఇదేనా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం హైడ్రా కొనసాగుతుందని, కబ్జాలపై చర్యలు ఆగబోవని ఇప్పటికీ స్పష్టం చేశారు. రంగనాథ్ పనితీరును కూడా బహిరంగంగానే ప్రశంసించారు. దీంతో హైడ్రా కమిషనర్గా ఎవరు కొనసాగుతారు? కొత్త నియామకం ఉంటుందా, లేక రంగనాథ్కే మరో అవకాశం దక్కుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఇక హైదరాబాద్ వరకే పరిమితమైన హైడ్రాను ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని సీఎం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ పరిధిలోకి మాత్రమే ఉన్న హైడ్రాకు చీఫ్గా రంగనాథ్ ఉన్నారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ హైడ్రా చీఫ్ నుంచి రంగనాథ్ను తొలగించాలని భావిస్తున్నట్టుగా సమాచారం. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రాను నియమించి దానికి చీఫ్గా చేయాలని చూస్తున్నట్టుగా కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక హైదరాబాద్లో కంటే గ్రామాల్లోనే కబ్జాలు ఎక్కువ అని భావిస్తున్నట్టుగా సమాచారం. దీంతో ఉత్కంఠ నెలకొంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహారం హైకోర్టు వరకు వెళ్లిన నేపథ్యంలో హైదరాబాద్ పరిపాలనలో అనుభవం ఉన్న అధికారుల పేర్లు మరోసారి తెరమీదికి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఆమ్రపాలి పేరు బలంగా వినిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలు, చెరువుల ఆక్రమణలు, నాలాల కబ్జాలు, వీటిపై బుల్డోజర్లు ఎక్కించే విషయంలో పేరు తెచ్చుకున్న అధికారుల జాబితాలో ముందుగా వినిపించే పేర్లు రేచల్ చటర్జీ, ఆమ్రపాలి కాటా. ఈ ఇద్దరు జిహెచ్ఎంసీ కమిషనర్గా పనిచేసిన సమయంలో రాజకీయ ఒత్తిళ్లను లెక్క చేయకుండా కబ్జాదారులపై ఉక్కుపాదం మోపారని అప్పటి అధికారులు గుర్తు చేస్తున్నారు. ముందుగా రేచల్ చటర్జీ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన సమయంలో ప్రభుత్వ భూములు, ఫుట్పాత్లు, రోడ్లు, చెరువుల పరిసరాల్లో జరిగిన ఆక్రమణలపై భారీ ఎత్తున కూల్చివేతలు చేపట్టారు. ఎంతటి ప్రముఖుడైనా, ఎంతటి రాజకీయ నాయకుడైనా నిబంధనల్ని ఉల్లంఘిస్తే చర్య తప్పదనే సందేశాన్ని ఇచ్చారు. ఆ తర్వాత ఆమ్రపాలి కాటా జిహెచ్ఎంసీ కమిషనర్గా పనిచేసిన సమయంలో అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, నాలాలపై నిర్మాణాల తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి టౌన్ ప్లానింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకున్నారు. హైడ్రా భవిష్యత్తు, హైకోర్టు తదుపరి పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయం, ఈ 3 అంశాలపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. రంగనాథ్ కొనసాగుతారా, లేక ఆమ్రపాలి వంటి డైనమిక్ అధికారి హైడ్రా బాధ్యతలు చేపడతారా అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం దొరికే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్. శ్వేత, అయితే హైదరాబాద్లో కబ్జాదారుల గుండెల్లో వణుకు పుట్టించినటువంటి పేరు ఏదైనా ఉంది అని అంటే
అది హైడ్రా అనే చెప్పాలి. అయితే హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ భవిష్యత్తుపై కూడా చర్చ జరుగుతున్నటువంటి వేళ ఇప్పుడు ఒక పేరు రాజకీయ వర్గాల్లో కూడా అధికార యంత్రాంగంలో హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు శ్వేత. అయితే అదే మాజీ జిహెచ్ఎంసి కమిషనర్ డైనమిక్ ఐఏఎస్ అధికారి అమ్రపాలి ఖాటా అనేది తెలుస్తూ ఉన్నది. హైడ్రాకు కొత్త చీఫ్గా అమ్రపాలి వస్తారా, రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఇదేనా అన్న దాని కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతుందని చెప్పుకోవచ్చు శ్వేత. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం హైడ్రా కొనసాగుతుందనేది, కబ్జాలపై చర్యలు ఆపబోమనేది దాని మీద కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే రంగనాథ్ పనితీరును కూడా బహిరంగానే ప్రశంసించారు. దీంతో హైడ్రా కమిషనర్గా ఎవరు కొనసాగుతారు అనే దాని కూడా చర్చ జరుగుతున్నది. కొత్త నియామకం ఉంటుందా, లేకపోతే రంగనాథ్కి మరో అవకాశం దక్కుతుందా అనే దాని మీద కూడా కొంత ఉత్కంఠ కూడా నెలకొందని చెప్పుకోవచ్చు శ్వేత. అదే ఇక హైదరాబాద్ వరకే పరిమితమైనటువంటి హైడ్రాను ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయాలనేది సీఎం భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది. హైదరాబాద్ పరిధిలోకి మాత్రమే కాకుండా హైడ్రాకు చీఫ్గా రంగనాథ్ ఉన్నారు. అయితే ఇప్పుడు హైడ్రా చీఫ్ నుంచి రంగనాథ్ తొలగించాలనేది భావిస్తున్నట్లు సమాచారం అయితే అందుతున్నది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటారా అనేది పార్టీ వర్గాలు కూడా చెప్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రాను నియమించి దీనికి చీఫ్గా చేయాలనేది భావిస్తున్నట్లు కూడా గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక హైదరాబాద్లో కంటే గ్రామాల్లో కబ్జాలు ఎక్కువ అని భావిస్తున్నట్లు కూడా సమాచారం అయితే అంతా ఉంది. దీంతో కొంత రాష్ట్రంలో ఉత్కంఠ కూడా నెలకొనేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది శ్వేత. అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహార శైలికి సంబంధించి హైకోర్టు వరకు వెళ్ళినటువంటి నేపథ్యంలో హైదరాబాదు పరిపాలనలో అనుభవం ఉన్నటువంటి అధికారుల పేర్లు మరోసారి తెరపైకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా అమ్రపాలి పేరు బలంగా వినిపిస్తుందని చెప్పాలి. అయితే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలు, చెరువుల ఆక్రమణలు, నాలాల కబ్జాలు, వీటిపై బుల్డోజర్లు ఎక్కించేటటువంటి విషయంలో పేరు తెచ్చుకున్నటువంటి అధికారుల జాబితాలో ముందుగా వినిపించే పేర్లు ఏదైనా ఉంది అని అంటే అది రెచల్ చటర్జీ అని చెప్పుకోవచ్చు. ఇంకొక పేరు అమ్రపాలి ఖాటా అనేది చెప్పుకోవచ్చు అనేది తెలుస్తున్నది. ఈ ఇద్దరు కూడా జిహెచ్ఎంసీ కమిషనర్గా పనిచేసిన సమయంలో రాజకీయ ఒత్తిళ్లను లెక్క చేయకుండా కబ్జాదారులపై ఉక్కుపాదం మోపారనే దాని మీద కూడా ఈ అధికారులని గుర్తిస్తూ ఉన్నారు. అయితే ముందుగా రెచల్ చటర్జీ సంబంధించి హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్గా పనిచేసినటువంటి సమయంలో ప్రభుత్వ భూములు, ఫుట్పాత్లు, రోడ్లు, చెరువుల పరిసరాల్లో కూడా జరిగిన అక్రమాలపై భారీ ఎత్తున కూల్చివేతలు చేపట్టారు. తన హయాంలో ఎంతటి ప్రముఖుడైనా కూడా, ఎంతటి రాజకీయ నాయకుడైనా కూడా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పదనే సందేశాన్ని కూడా గతంలో రెచల్ చటర్జీ ఇచ్చినటువంటి నేపథ్యం కూడా కనిపించింది. ఆ తర్వాత పేరు వినిపించేది అమ్రపాలి ఖాటా. జిహెచ్ఎంసీ కమిషనర్గా పనిచేసినటువంటి సమయంలో కూడా అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, నాలాలపై నిర్మించిన నిర్మాణాల తొలగింపుపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి నేపథ్యం కనిపించింది. ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి టౌన్ ప్లానింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి నిర్మాణాలపైన కూడా కఠిన చర్యలు తీసుకున్నారు అమ్రపాలి ఖాటా. అయితే అధికారులపైన కూడా కఠినంగానే వ్యవహరించారనేది గతంలో తనకి రికార్డు ఉన్నది. సో మరి హైడ్రా భవిష్యత్తు, హైకోర్టు తదుపరి పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయం, ఈ మూడు కూడా అంశాలపై ఇప్పుడు అందరి దృష్టి ఉందనేది తెలుస్తున్నది. అంశాలపైన అయితే రంగనాథ్ కొనసాగుతారా, లేకపోతే అమ్రపాల్ వంటి కూడా అధికారి హైడ్రా బాధ్యతలు చేపడుతుందా అనే దాన్ని కూడా కొంత ఉత్కంఠగా మారుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఇద్దరి పేరే వినిపిస్తూ ఉంది శ్వేత. అమ్రపాలి ఖాటా, అదేవిధంగా రెచల్ చటర్జీ ఎవరైతే ఉన్నారో వీరు గతంలో కలెక్టర్గా, ఒకరు మున్సిపల్ కమిషనర్గా పనిచేసినటువంటి వీరి తీరులో కూడా చాలా వరకు కూడా న్యాయబద్ధంగా ముందుకెళ్లారు. ఎవరైనా కూడా ఆక్రమణలకి పాల్పడితే రాజకీయ నాయకుడైనా లేకపోతే అధికారులైనా కూడా కఠిన చర్యలు కూడా తీసుకున్నటువంటి హిస్టరీ వీరిద్దరికి ఉంది. కాబట్టి వీరిద్దరిలో ఒకరి పేరు వినిపిస్తుందన్న దాని కూడా పెద్ద ఎత్తున చర్చ వినిపిస్తూ ఉన్నది. దాంతోపాటు మొన్న ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు కూడా హైడ్రా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులను వెనక్కిపోయే పరిస్థితి ఉండదు, ముందుకు వెళ్తుంది. హైడ్రా కమిషనర్గా రంగనాథే కొనసాగుతాడనే దానికి కూడా ఇంకో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ మరి ఇంకోవైపు నుంచి హైకోర్టు మరి దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నది. రంగనాథ్ని ఆ పదవి నుంచి తొలగించాలనే దాన్ని కూడా ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనే దాని కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు శ్వేత. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో మొత్తానికైతే ప్రభుత్వం అయితే ఈ మూడు అంశాల మీద ఇప్పుడు దృష్టి పెట్టింది. ఒకవైపు రంగనాథ్ కొనసాగుతారా, లేక అమ్రపాలి వంటి డైనమిక్ అధికారి హైడ్రా బాధ్యతలు చేపడతారా అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం దొరికే అవకాశం అయితే కనిపిస్తోంది.